హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం సేమియా తోటి ఎప్పుడు ఉప్మా చేసుకుంటాం, లేదంటే పాయసం చేసుకుంటూ ఉంటాం కదండి, లేదు కేసరి. ఇవి కాకుండా వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చండి. సేమియా పలావ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పొడిపుల్లాడుతూ. మనం దీనికి కావాల్సిన ఏమీ లేదండి. మనం ఎంత కొలతలతో తీసుకుంటామో ఒక కప్పు తీసుకోండి సేమియా. మనం సేమ్ వెజిటేబుల్ పలావ్ ఎలా అయితే చేసుకుంటామో దానికి కూడా పెరుగు చట్నీ చేసుకోవాలండి. దీంట్లో సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయని, చిన్న క్యారెట్ తురుముని చిన్న ముక్క వేసుకొని, ఈ పెరుగుని మనకి ఎంత అయితే క్వాంటిటీతో కావాలో దాన్ని శుభ్రంగా గిలగట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలచగా అయ్యేంత వరకు, ఎందుకంటే లేదంటే పెరుగు అంటే బాగోదు కదా. కొంచెం ఉల్లి చట్నీ ఎలా చేసుకుంటామో సేమ్ అలా కొట్టేసుకొని, ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇది అంతా మొత్తం ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సేమియా పలావ్కి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దీంట్లోకి ఒక 10-15 జీడిపప్పులు, ఒక 2 ఇలాచి, ఒక 4 యాలకులు, ఒక చిన్న ముక్క స్టార్ ఫ్లవర్ వేసుకోండి, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక చిన్నది ఆకు కూడా వేసుకోండి, పలావ్ ఆకు. ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోండి. బిర్యానీ మసాలాలు ఎలాగైతే వేస్తామో అవేనండి. అలాగే ఒక ఉల్లిపాయని వేసేసుకోండి, పొడవుగా కట్ చేసుకొని దాంట్లోకి కలిపేసుకొని కొంచెం కరివేపాకు, దీంట్లో క్యాబేజీ, బంగాళదుంప, కొంచెం చిన్న ముక్క క్యారెట్, ఇవన్నీ ఏంటంటే మనకి ఏం కావాలి కూరగాయలు అనేవి మన ఇష్టమే కదా. వెజిటేబుల్ పలావ్లో ఏమేమి అయితే వేసుకుంటామో అవన్నీ అంతే. బంగాళదుంప, క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ కామన్ కదా. వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మగ్గబెట్టేసుకొని ఉంచేసుకోండి. దీంట్లోకి వాటర్ కూడా మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ వేయండి. ఎక్స్ట్రా అస్సలు వేయద్దు. ఎక్స్ట్రా వేస్తే ఏంటంటే సేమియా అనేది జావ అయిపోతుంది, పిండిగా వచ్చేస్తుంది తప్పితే కొంచెం మెత్తగా అయిపోతుంది, కానీ పొడిపుల్లాడుతూ రాదు. మనకు పొడిపుల్లాడుతూ నీట్గా రావాలి అంటే సేమ్ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి. మనం కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకొని 1-2 నిమిషాలు అటు ఇటు కలిపేసుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. వాటర్ ఉన్నా సరే అలా మూత పెట్టేయండి. 1-2 నిమిషాలు కలిపేసి మూత పెట్టేస్తే కరెక్ట్గా ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే ఆ వాటర్కి అంతా కూడా చాలా బాగా వస్తుంది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి పొడిపుల్లాడుతూ వస్తుంది. చూసారు కదా మీకు ఎంత నీట్గా ఎంత పొడిపుల్లాడుతూ ఎంత బాగా వస్తుందో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.